హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది మా కేరళ ట్రిప్లో థర్డ్ డే అండి. థర్డ్ డే మేము కొచ్చి నుంచి అత్రిపల్లి వెళ్తున్నాము. అత్రిపల్లి వాటర్ ఫాల్ చూసుకొని తిరిగి మేమైతే మున్నార్ వెళ్ళిపోతామండి. కొచ్చిలో 2 days and 3 nights మా స్టే అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడైతే అత్రిపల్లి వాటర్ ఫాల్కి అయితే బయలుదేరాము. అత్రిపల్లి వాటర్ ఫాల్ కొచ్చి నుంచి ఒక 72 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మనకి డ్రైవ్ కార్లో అయితే ఒక 2.5 hours అయితే పడుతుంది. డ్రైవ్ అయితే మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వ్యూ బాగుంటుంది. చెట్లు అవి చాలా బాగుంటాయి. మాకు మార్నింగే కాబట్టి వ్యూ అది చాలా బాగా అనిపించింది మేము వెళ్తున్నప్పుడు. మనం అత్రిపల్లి వాటర్ ఫాల్ ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందామండి. అత్రిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనకు గ్యారంటీగా ఓన్ ట్రాన్స్పోర్ట్ అది ఉండాలండి. కొచ్చి నుంచి ట్రావెల్స్ తీసుకుంటే అరౌండ్ 2300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఎస్యూవీస్ అయితే ఒక 3000 అయితే ఛార్జ్ చేస్తారు. టు అండ్ ఫ్లో అయితే కేరళలోని త్రిశూర్ జిల్లాలోని అత్రిపల్లి గ్రామంలో ఉందండి ఈ అత్రిపల్లి వాటర్ ఫాల్. ఈ అత్రిపల్లి వాటర్ ఫాల్ అనేది చాలా పెద్ద వాటర్ ఫాల్. కేరళ రాష్ట్రానికే ఇది ఒక పెద్ద వాటర్ ఫాల్ అని ఇక్కడ చెప్తూ ఉంటారండి. ఈ డ్యామ్ అయితే మామూలుగా ఎప్పుడు వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి అవడం వల్ల ఈ సీజన్లో వాటర్ కొద్దిగా తక్కువగానే ఉన్నాయంటండి. ఇది అత్రిపల్లి వాటర్ పార్క్ అండి. ఈ అత్రిపల్లి వాటర్ పార్క్ అనేది ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ రైడ్స్, వాటర్ పార్క్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ పార్క్లో ఎంజాయ్ చేయడానికి. ఇది అత్రిపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి ఈ వాటర్ పార్క్ అనేది. అత్రిపల్లి వాటర్ ఫాల్కి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారండి అడల్ట్స్కి. నెక్స్ట్ ఫారినర్స్కి అయితే 200 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. కార్కి అయితే 80 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారండి. మనం టికెట్ తీసుకున్న తర్వాత కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అలో చేయరండి. వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్కి ఒక స్టిక్కర్ వేసి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. మనం తిరిగి ఆ ప్లాస్టిక్ బాటిల్ ఆ స్టిక్కరు చూపిస్తే మనకి తిరిగి ఆ 20 రూపీస్ అనేవి రిఫండ్ ఇస్తారండి. ఇదిగోండి ఈ చుట్టూ ప్రదేశం అంతా చూడ్డానికైతే చాలా బాగా ఉంటుందండి. అప్పర్ సైడ్ ఆఫ్ ద ఫాల్ మనం చూడాలంటే కాంక్రీట్ పాత్వే అయితే ఉంటుందండి. ఇది అరౌండ్ మనకి ఒక 1/2 కిలోమీటర్ వరకు మనం నడాల్సి ఉంటుంది. మార్నింగ్ అయితే మనం నడడానికైతే ఈజీగా ఉంటుందండి. అత్రిపల్లి వాటర్ ఫాల్కి వచ్చేటప్పుడు గ్యారంటీగా షూస్, హ్యాటు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి షూస్ వేసుకుంటే నడవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. హ్యాట్ అంటే అక్కడ ఎండగా ఉంటుందండి, అందుకనే హ్యాట్ అది పెట్టుకోమంటున్నాను. మనము వాటర్ బాటిల్ క్యారీ చేయాలండి. మనకి మధ్యలో కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి, కానీ మనకి వాటర్ అయితే మంచిదని వాటర్ బాటిల్ కూడా మనం క్యారీ చేసుకోవాలి. ఇది నడవడానికి బాగానే ఉంటుందండి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది నడవడానికి. చాలామంది అయితే నడుస్తారు. ఈ వే కూడా వేసే ఉంటుందండి, పర్వాలేదు, మనం నడచ్చు. ఇదిగోండి మనము డౌన్ సైడ్ ఆఫ్ ద దీనికైతే వెళ్ళడానికి ఇంకొంత వెళ్ళాలి, కానీ ఇది అప్పర్ సైడ్ ఆఫ్ ద ఫాల్ అండి. ఇక్కడ నుంచి మనం చూస్తే అప్పర్ సైడ్ ఆఫ్ ద ఫాల్ ఉంటుంది. ఇది వే టు ద డౌన్ సైడ్ ఆఫ్ ద ఫాల్ అండి. మనము ఫుల్ వ్యూ చూడాలంటే ఇటు నుంచి మనము ఒక 1/2 కిలోమీటర్ అయితే నడాలండి. ఈ పాత్ కొద్దిగా మెట్లుండి కొద్దిగా డౌన్ స్ట్రీమ్గా ఉంటుంది. మనకు కొద్దిగా కష్టం అనిపిస్తుందండి. కొద్దిగా పెద్దవారు లాంటి వాళ్ళు అయితే నడవలేరు. ఈ అత్రిపల్లి జలపాతం చలకూడే నదిపై సముద్ర మట్టానికి 1000 అడుగులు ఎత్తులో ఉందండి. ఇది అడవులు, చిన్న ప్రవాహాలు కలిగిన సుందరమైన ప్రదేశం. ఈ జలపాతం 80 అడుగుల ఎత్తు నుంచి మనకైతే జలపాతం ప్రవహిస్తూ ఉంటుందండి. 330 అడుగులు వెడల్పైన జలపాతంగా ఉంటుంది. ఈ జలపాతాన్ని భారతదేశపు నయాగరా అని పిలుస్తారు. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన అతిపెద్ద జలపాతం అండి. అరౌండ్ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆ జలపాతం చూసేసరికి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి.
మీకు ఆ సౌండ్ కూడా చూపిద్దామని నేనైతే ఆ సౌండ్ అయితే ఉంచేసానండి. కూరిన సౌండ్ అండి. ఎంత పెద్ద సౌండోను. యాక్చువల్లీ జలపాతం చూడడానికి మంచి టైం ఏంటంటే మార్నింగ్ 11:00 అప్పుడు బావుంటదండి. నెక్స్ట్ ఈవినింగ్ 3:00 అప్పుడే బావుంటది. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఎండ తగ్గుతదండి. మనము ఆ చుట్టూ తిరగడానికి అది బావుంటుంది. ఎంతసేపు చూసినా ఈ వాటర్ ఫాల్ అలా చూడాలనిపిస్తదండి. ఈ అత్రిపల్లి వాటర్ ఫాల్ చూడడానికి బెస్ట్ టైము సెప్టెంబర్ మంత్ టు ఫిబ్రవరి మంత్ అండి. రైనీ సీజన్‌లో ఇది క్లోజ్‌లో ఉంటదండి. యాక్చువల్లీ వర్షం పడినా కూడా మనము ఈ రోడ్ అది నడలేమండి. కొద్దిగా బురద బురదగా ఉంటది రోడ్ అనేది. చాలా బావుంటది అత్రిపల్లి వాటర్ ఫాల్ చూడడానికి. ఎవరైనా కొచ్చి నుంచి అత్రిపల్లి వాటర్ ఫాల్ చూడాలనుకున్నోళ్ళు ఒక డే ట్రిప్ అని వేసుకోవాలండి. ఎందుకంటే కొచ్చి నుంచి అత్రిపల్లి వెళ్ళి అత్రిపల్లి వాటర్ ఫాల్ చూసి మళ్ళీ కొచ్చి వెళ్ళాలంటే 1 డే అయిపోతది. ఇది ఔటర్ వ్యూ అండి. మనము దూరం నుంచి రైనీ సీజన్‌లో ఇక్కడి నుంచి చూడ్డానికైతే వ్యూ ఇస్తారు. మామూలు సీజన్‌లో అయితే లోపలికి వెళ్ళనిస్తారు. ఈ వ్యూ కూడా చూడ్డానికి మీకు బావుంటదని చూపించడానికైతే ఈ వీడియో అది తీశానండి. చుట్టూ గ్రీనరీ ఉండి దూరం నుంచి ఫాల్ అయితే మనం చూడ్డానికైతే చాలా బావుంటది. పెద్దవారు లాంటి వాళ్ళు, నడలేని వాళ్ళు ఇక్కడి నుంచే వ్యూ అయితే చూస్తున్నారండి. మేము అత్రిపల్లి వాటర్ ఫాల్ చూసుకొని మున్నార్ అయితే తిరిగి బయలుదేరాము. అత్రిపల్లి వాటర్ ఫాల్ నుంచి మున్నార్ 4 అవర్స్ జర్నీ అండి. 132 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మా కేరళ ట్రిప్‌లో డే 3 అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము మున్నార్ రీచ్ అయిన తర్వాత ఏమేమి చూసామనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.